హాయ్ అండి. 6 మంత్స్ బేబీ కోసం ఒక లెహంగా బ్లౌజ్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇప్పుడు ఇది అది 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ అండి. అది శారీలో విత్ బ్లౌజ్ అండి. దాన్ని పాప మెజర్మెంట్స్ ప్రకారం నేను అది కట్ చేసుకొని 4 ఫోల్డ్గా తీసుకొని అది పక్కన పెట్టేశానండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ బాడీ కోసమని నేను మెజర్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. చిన్న బేబీ కాబట్టి నేను 7 ఇంచెస్ అట్లా తీసుకున్నాను. దాన్ని నీట్గా సెట్ చేసేసుకొని నెక్ పార్ట్ నెక్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నానండి. చంక డౌన్ 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను. అది కట్ చేసేసుకొని నీట్గా ప్లీట్స్ కోసం అని ఒకటి కచకలు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఉక్సులు కాజాల కోసం అని ఓపెన్ చేసేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ కోసము బ్యాక్ కోసం అని నేను అది సెట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను నెక్ స్టిచ్ చేస్తున్నానండి. అలాగే చంక భాగం కూడా కుట్టేసుకోవాలి. రెండింటినే పల్టాయించేసుకోవాలండి. పల్టాయించేసుకొని నీట్గా పైనుంచి స్టిచ్ చేసేసుకోవాలండి. అనుగుడు కుట్టు అంటారు. మొత్తం లైనింగ్ అంతా మొత్తం మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా అది కట్ చేసేసుకోవాలండి మనం. అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కాజాల పట్టి కోసము క్లాత్ను తీసుకుంటున్నానండి. కాజాల పట్టి కూడా కొంచెం లైనింగ్ వేసేసి అది కాజాల పట్టి రెడీ చేసేసుకున్నాం. ప్లీట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సుల పట్టి వేస్తున్నానండి. ఉక్సుల పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని కూడా ప్లీట్ పెట్టేసుకొని రెండు కలిపి జాయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే నెక్ అటాచ్ చేసేసుకొని చంక కూడా సేమ్ అలాగే కుట్టేసుకొని జాయిన్ పల్టాయించేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు అనుగుడు కుట్టేసేసుకోవాలండి. మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసుకొని సైడ్స్ మెజర్మెంట్ ప్రకారం సైడ్స్ కుట్లు వేసేసుకొని నీట్గా సెట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, అట్లా సేమ్ నీట్గా కుట్లు వేసేసుకుంటే
బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లెహంగా కోసం ఆ 2 భాగాలుగా తీసుకున్న క్లాత్ ఉంది కదండి, ఒక భాగం కుచ్చులు పెట్టేసుకుంటున్నాం. చిన్న పాప కాబట్టి చిన్న కుచ్చులు పెట్టుకుంటే బాగుంటుంది. నడుము మెజర్మెంట్ ప్రకారం కుచ్చులు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక పార్ట్ అండి. మంచి నీట్గా చిన్నగా పెట్టుకుంటే చిన్న బేబీకి అందంగా కనబడుతుందండి. ఆ రెండు భాగాలు మధ్యలో జాయిన్ చేసేసుకొని డబల్ స్టిచ్ చేసుకోవాలండి. రెండు పక్కల జాయిన్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలండి. చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండి. ఎక్స్ట్రా క్లాత్ తీసేసి లైనింగ్ క్లాత్కు మధ్యలో జాయిన్ చేసేసుకొని కుచ్చులు పెట్టేసుకుంటే సేమ్ మెయిన్ క్లాత్కి సరిపడా మెజర్ తీసుకొని నడుము దగ్గర సేమ్ కుచ్చులు పెట్టేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కూడా అది కూడా ఇంకా ఆ పక్క ఈ పక్క రెండు పక్కల జాయిన్ చేసేసుకోవాలండి. ఇది కూడా లైనింగ్ కూడా. ఇప్పుడు బాడీకి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నానండి బాడీకి. కరెక్ట్గా చూసుకొని పాయింట్స్ దగ్గర కరెక్ట్గా చూసుకొని లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని లెహంగా పార్ట్ బాడీకి జాయిన్ చేసుకోవాలండి. సేమ్ కుచ్చులు అంతా మధ్యలో మనకు కుట్టుకు అడ్డం పడకుండా నీట్గా చూసుకుంటూ కుట్టాలండి. మంచిగా సెట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కంటే పొడుగు ఉంటుంది కాబట్టి దాన్ని మలిచి ఫోల్డ్ చేసుకొని మంచిగా నీట్గా కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నంత వరకు మనము ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు లెహంగా బాడీ రెడీ అయిపోయింది, బాడీ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్లౌజ్ కోసం ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుంటున్నామండి. మెగా స్లీవ్స్, చిన్న పాప కాబట్టి చాలా చిన్నగా హ్యాండ్స్ పెడుతున్నానండి. అది వెల్వెట్ క్లాత్ బ్లాక్ కలర్ అండి, అందుకే సరిగ్గా కనబడట్లేదు. చాలా 6 months బేబీ చాలా చిన్నగా ఉంటుంది కదండి, అందుకే అసలు పెట్టినట్టు హ్యాండ్స్ పెడుతున్నాను అలా. ఇప్పుడు బ్లౌజ్ బాడీ కోసం తీసుకున్నానండి. ఇప్పుడు నెక్ ఇది సరిగా కనబడట్లేదండి, బ్లాక్ కలర్ కాబట్టి అసలు సరిగా కనబడట్లేదు. ఆ నెక్ పార్ట్ కుడుతున్నానండి. నెక్ పల్టాయించుకోవాలండి. పల్టాయించుకొని పైనుంచి నీట్గా ఒక స్టిచ్ చేసుకుంటే నెక్ నీట్గా వస్తుందండి.
ఇప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఆ ప్లీట్స్ పెట్టుకోవాలండి నడుము దగ్గర. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే తీసుకొని బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 సపరేట్ చేసేసుకోవాలండి. సేమ్ నెక్ కుట్టుకొని సేమ్ పల్టాయించుకోవాలండి. ఫ్రంట్కి ఎట్లా చేసుకున్నామో మనం అట్లాగా నెక్. నేను ఉక్సుల కోసం కూడా నేను అందులోనే సెట్ చేసి కుట్టేశానండి. కొంచెం ఫ్రంట్ కంటే కొంచెం బ్యాక్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అందులోనే ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఉక్సుల కోసం కాజాల కోసం అందులోనే పెట్టేశానండి. మొత్తం నీట్గా పైనుండి ఒక స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి. కాజాల కోసం ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవాలండి. చంక దగ్గర స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నడుము దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా వేసి లోపలికి ఫోల్డ్ చేసి కుడుతున్నానండి నీట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసుకొని నీట్గా జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ ముందుగా మనం మెగా స్లీవ్స్ రెడీ చేసుకున్నాం కదండి. ఆ స్లీవ్స్ని బ్లౌజ్కి ఎక్కించేసుకుని సైడ్స్కి బేబీ మెజర్మెంట్స్ ప్రకారం సైడ్స్కి స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూసారు కదండి 6 months బేబీ కోసం లెహంగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకున్నాం కదండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా నేను చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.